బీఆర్ఎస్ ఒక పక్కా ప్లాన్ తోటి ఈసారి జరిగే బడ్జెట్ మరికొన్ని రోజుల్లో జరిగే బడ్జెట్ సమావేశాల్లో పక్కా ప్లాన్ తోటి ముందుకెళ్తుంది. మంగళవారం వెలుగుమట్ల నిర్వాసితులకు భోజనం అందజేస్తున్న పువ్వాడ ఫౌండేషన్. అవి భూదార్ భూములు, నాడు నాదాన్ మనుషులు. అందుకే సర్కారు బుల్డోజర్లు తోలింది. ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూల్చింది. 766 కుటుంబాలను రోడ్డున పడేసింది. పైగా గూడు చెందిన పేదలకు పేడ అభ్యర్థులు, ఆర్టిస్టులు అంటూ ప్రభుత్వ పెద్దల విషయం కక్కారు. నోరు లేని వాళ్ళు మౌనంగా వెళ్లిపోతారని భావించిన ప్రభుత్వానికి దిమ్మ తిరిగింది. బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఆహారం సాయం అందించింది. పోరాటానికి సిద్ధమైంది. దీంతో కాంగ్రెస్ సర్కార్ దిగిరాక తప్పలేదు. తప్పని పరిస్థితుల్లో తప్పు ఒప్పుకొని బాధితులకు అక్కడే పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని ప్రకటించింది. బీఆర్ఎస్ పోరాటం దిగొచ్చిన ప్రభుత్వం వెలుగుమట్లకు పట్టాలు కూలగొట్టిన 412 ఇళ్లను తిరిగి కట్టించేందుకు సర్కారు సమ్మతి. 311 కుటుంబాలకు భూదాన్ భూములోనే పట్టాలు, ఇల్లు. ఇది ఇప్పుడు చాలా అన్ని పార్టీలు భూదాన్ భూమి బాధితులకు మద్దతుగా నిలిచాయి. మొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా భూదాన్ భూముల బాధితులకు మద్దతుగా వెలుగుమట్లకు వెళ్ళింది. అక్కడే నిరవధిక దీక్షలు ప్రారంభించింది. అక్కడ అరెస్ట్ అయ్యింది. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి తెలంగాణ జాగృతి ఆఫీసులోనే నిన్న మళ్ళీ దీక్ష చేపట్టింది. విశాలాదన్ మహారాజు కూడా వెళ్ళారు కవితతో పాటు. అంటే అన్ని పార్టీలు, ఇది ఓన్లీ బీఆర్ఎస్ క్రెడిట్ లోకి వేసుకోవాల్సిన కాదు. ప్రభుత్వం దిగి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెళ్ళారు. అన్ని పార్టీల నాయకులు, ఆ ప్రతిపక్షాలకు సంబంధించి అన్ని పార్టీల నాయకులు భూదాన్ భూములు బాధితులు ఎవరైతే ఉన్నారో వెలుగుమట్టలో ఖమ్మం జిల్లాలోని అక్కడికి వెళ్ళారు. బాధితులకు అండగా నిలిచారు. ప్రధాన మీడియా అంతా అక్కడే ఫోకస్ చేసింది. బాధితుల తరపున వాళ్ళ వాయిస్ వినిపించారు. అన్ని పేపర్లు కవర్ చేసి అంతటా కూడా వెలుగుమట్టలోని భూదాన్ బాధితులకు సంబంధించి ప్రధాన శీర్షికగా ప్రచురించాయి. అన్ని పత్రికల్లో కూడా వాళ్ళ పోరాటం కంటిన్యూ చేస్తూ వాళ్ళ కథనాన్ని కూడా వినిపిస్తూ వస్తున్నాయి. టీవీ ఛానల్లో వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఒక బీఆర్ఎస్ క్రెడిట్ కింద అన్ని పార్టీలు కలిసి సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టా మా బతుకులను రోడ్డున పడేసింది. నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చేసింది. న్యాయం జరిగేదాకా పోరాటం. వెలుగుమట్ల బాధితులు స్పష్టీకరణ. సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశం ఆగలం ప్రభుత్వం ఒప్పుకుంది. ఎక్కడైతే అర్హులైన వాళ్ళు ఉంటారో మొత్తం 766 ఇల్లు కూలిస్తే 412 ఇల్లు కట్టించేందుకు సర్కారు అనుమతి. అంటే మిగతా వాళ్ళు అర్హులు కారా లేదా అని ప్రభుత్వం మళ్ళీ పరిశీలిస్తుంది. 412 మందికి ఇల్లు కట్టిస్తుంది. కానీ నిన్న మళ్ళీ ఒకసారి సమావేశం పెట్టారు. వీళ్ళు పెట్టి ఊరుకోమని చెప్పి, అంటే ఆల్రెడీ ప్రభుత్వం పరిహారం ఇస్తుంది. ఇక్కడ అక్కడే కూల్చిన వాటికి ఇల్లు కట్టిస్తామని చెప్తోంది. ఇందిరమ్మ ఇల్లు కట్టించేందుకు సిద్ధమైంది. ముఖ్యుడు భూవైతులను ఎరా భోజనం తెచ్చే పువ్వాడ వాహనాలు